వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మీకు టాపిక్ రన్ అవుతుంది ఏంటంటే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ టాపిక్ రన్ అవుతుంది కదా. సో ఆ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిసీజెస్ గురించి. సో డిసీజెస్ మీద టాపిక్ అయితే కంప్లీట్ అయింది. ఆ వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ టాపిక్ వచ్చేసరికి మీకు ఇమ్యూనిటీ. డిసీజెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఇమ్యూనిటీ. అయితే ఇవి టోటల్గా మీకు చాప్టర్ వైజ్గా ప్లేలిస్ట్లు అయితే ఉంటాయమ్మా. మీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కానీ చూసుకుంటే చాప్టర్ వైజ్గా టోటల్ టాపిక్స్ అనేవి ఒకే దాంట్లో ఉంటాయి. మళ్ళీ మీరు వీడియో క్లిక్ చేసి నేమ్ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అందులో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్లో మీకు టాపిక్ చాప్టర్లో ఆ చాప్టర్లో ప్రతి టాపిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమ్యూనిటీ టాపిక్లో వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, ఏం చేస్తుంది, మనకి హెల్ప్ఫుల్ ఉంటుందా లేదా అంటే మన బాడీలో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే ఆర్గాన్ ఎవరు అంటే ఇమ్యూనిటీ. ఓకే, సో మనకి సొసైటీలో పోలీసు ఎలాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారో మన బాడీని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్. సో ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ ఉంది. ఇమ్యూనిటీ, వాట్ ఈజ్ ఇమ్యూనిటీ అంటే హోస్ట్ టు ఫైట్ ద డిసీజ్. హోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, సో నాకు ఏదైనా డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి కరోనా వైరస్. సో ఆ వైరస్ కి ఫైట్ చేసి ఎవరైతే సర్వైవ్ అవుతారో, ఫైట్ అంటే ఏంటి, ఆ డిసీజ్ ని మనము ఆ ఆర్గానిజం ని మనం చంపేస్తే, ఆ ఆర్గానిజం ని చంపేసేది ఎవరు, మన ఇమ్యూన్ సిస్టమే. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని ఏమంటారు అంటే హోస్ట్ టు ఫైట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం. ఎవరి మీద ఫైట్ చేస్తుంది, ఎవరైతే డిసీజ్ కాజ్ చేస్తున్నారో, అంటే వైరస్ అనుకోండి, ఆ వైరస్ మీద హోస్ట్ అనే వాళ్ళు ఫైట్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఇమ్యూనిటీ అని అంటారు. ఇది డెఫినేషన్ వాట్ ఈజ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత అక్వైర్డ్ ఇమ్యూనిటీ డిస్కస్ చేసుకుందాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ వచ్చేదాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మనకు ఏవైనా కానీ అంటే అమ్మ దగ్గర నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఏవైనా డిసీజెస్ వస్తే ఆ డిసీజ్ ని ఫైట్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే నాన్ స్పెసిఫిక్ అంటే అర్థం ఏంటి అంటే పర్టికులర్ గా కరోనా వైరస్ లాంటి, అంటే కరోనా ఎందుకు అంటున్నానంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని మీద, అంటే పర్టికులర్ గా ఆ వైరస్ మీద కాకుండా అన్నిటి మీద అందరికీ, అంటే పుట్టేటప్పుడు కానీ లేదా ప్రతి ఒక్కటి కూడా సిమిలర్ గా ఉండేదాన్ని ఏమంటారు అంటే నాన్ స్పెసిఫిక్ అంటారు. అంటే యాంటీజెన్ అనేది స్పెసిఫిక్ గా ఉండదు, అందరికీ సిమిలర్ గా ఉంటుంది, అందుకని నాన్ స్పెసిఫిక్ అన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ అన్నాను కదా, కరోనా వైరస్ మీద ఆ కరోనా వైరస్ ని ఫైట్ చేసేదాన్ని స్పెసిఫిక్ అంటారు. అలా కాకుండా అందరికి ఏ ఆర్గానిజం అయినా ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, నెక్స్ట్ హెడేక్ వచ్చినా, ఏ వచ్చినా కూడా వాటి మీద ఫైట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే నాన్ స్పెసిఫిక్. బై బర్త్ వస్తుంది, అందరికీ సేమ్ గా ఉంటుంది, బై బర్త్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నీకు ఇన్నేట్ ఇమ్యూనిటీలో డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి బ్యారియర్స్ వాళ్ళు ఉంటారు. ఆ బ్యారియర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఈ బ్యారియర్స్ ఏం చేస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని లోపలికి రాకుండా ఆఫ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఆఫ్ చేసే వాళ్ళని ఏమంటారు అంటే బ్యారియర్స్ అంటారు. సో ఇప్పుడు బ్యారియర్స్ 4 టైప్స్: ఫిజికల్ బ్యారియర్, ఫిజియోలాజికల్ బ్యారియర్, సెల్యులార్ బ్యారియర్, సైటోకైనిన్ బ్యారియర్. 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ సో ఎందులో ఉంటాయంటే ఇన్నేట్ ఇమ్యూనిటీలో. నెక్స్ట్ ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. ఫిజికల్ బ్యారియర్. సో ఫిజికల్ బ్యారియర్ గా ఎవరెవరు పనిచేస్తారంటే స్కిన్, మ్యూకస్.
ఫిజికల్ బ్యారియర్ గా స్కిన్. అంటే మైక్రో ఆర్గానిజం ఇక్కడ ఉందా అనుకోండి, మన స్కిన్ ఏం చేస్తుంది, నువ్వు ఎంటర్ అవ్వద్దు అని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ కి గేట్ వేసేస్తుంది అనమాట. అంటే లోపలికి రానివ్వకుండా ఉంటాయి. అలాగని మేడం అప్పుడు మనకి ఏ డిసీజెస్ రావు కదా, సో స్కిన్ ఉంది కదంటే స్కిన్ ని కూడా ప్రొటెక్ట్ చేయలేనంత కెపాసిటీ లేనప్పుడు ఏమవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. అంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్నమాట. పాథోజన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా లోపలికి వెళ్తాయి నాన్న. సో స్కిన్ బ్యారియర్ గా పనిచేస్తుంది. అలాగే మ్యూకస్ వచ్చేసరికి ఎక్కడెక్కడ మ్యూకస్ అనేది ఉంటుందంటే ఇట్ ఈస్ కవర్డ్ బై ఎపిథీలియం రెస్పిరేటరీ ఆర్గాన్, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, యూరోనోజెనిటల్ ట్రాక్ట్, వీటి పైన మ్యూకస్ అనేది ఉంటుంది. ఆ మ్యూకస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని రెస్పిరేటరీ ఆర్గాన్ లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా చూస్తుంది. అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ యూరినోజెనిటల్ లోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. నేను ముందే చెప్పా, ఇన్ని ఎంటర్ అవ్వకుండా చూసినప్పుడు మళ్ళీ మనకి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ యాంటీజెన్ పవర్ఫుల్ గా ఉందన్నమాట. ఓకే, ఐదర్ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్రోటోజోవా కానీ, ఫంగై కానీ, ఏదైనా కానీ పవర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ ఫిజియోలాజికల్ బ్యారియర్. సో ఫిజియోలాజికల్ బ్యారియర్ ఎవరంటే యాసిడ్. మన స్టమక్ లో యాసిడ్ ఉంటుంది. యాసిడ్ కూడా ఏం చేస్తుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని లోపలికి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే సెలైవా, మన మౌత్ లో ఉండే సెలైవా, నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పా, మన సెలైవా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఎక్కడ పడితే అక్కడ త్రో చేస్తున్నారు, అలా త్రో చేయొద్దు అని. ఓకే, సో సెలైవా నానా, సో సెలైవా కూడా ఏం చేస్తుందంటే బ్యారియర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన కన్నీళ్ళు. చాలా మంది చెప్తారు కదా, ఎందుకు నీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి. చాలా విలువైనవి మన టీయర్స్ అనేవి. ఆ టీయర్స్ ఉండడం వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్ లోపల వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. అందుకే మీరు ఒక్కోసారి ఈ కళ్ళల్లో నుంచి వేస్ట్ వస్తుంటుంది చూడండి. ఆ వేస్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే ప్యూరిఫై చేసాయి అనమాట. మొత్తం ఆ టీయర్స్ ఉండడం వల్ల మన ఆ కంట్లో ఉన్న నీళ్ళు అనేవి ఏం చేస్తున్నాయంటే మొత్తము మైక్రో ఆర్గానిజమ్స్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట, ఎంట్రీ అవ్వనివ్వకుండా. సో ఇది ఫిజియోలాజికల్ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫిజియోలాజికల్ బ్యారియర్. నెక్స్ట్ థర్డ్ వన్ అమ్మా సెల్యులార్ బ్యారియర్. అంటే సెల్స్ అమ్మా, ఇక్కడ సెల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆ సెల్ ఎవరు అంటే ల్యూకోసైట్స్ నాన్న, అంటే WBC. ఆ ల్యూకోసైట్స్ లో ఎవరు అంటే PMNL, అంటే న్యూట్రోఫిల్ అమ్మ. న్యూట్రోఫిల్ మనకి WBC అనేవి టైప్స్ ఉన్నాయి కదా, ఏ గ్రాన్యులోసైట్స్, అలా మనకు వచ్చేసరికి గ్రాన్యులోసైట్స్ లోకి వచ్చేసరికి న్యూట్రోఫిల్ అనేది ఉంటుంది. ఈసినోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్. న్యూట్రోఫిలే మనకి ఏంటి అంటే పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్. ఇది న్యూట్రోఫిలేనమ్మా, ఒకసారి మర్చిపోయినా కూడా మళ్ళీ గుర్తించుకోండి. సో PMNL అంటే న్యూట్రోఫిలే, పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్. నెక్స్ట్ వచ్చేసరికి మోనోసైట్స్, అలాగే న్యాచురల్ కిల్లర్. ఇవి మూడు కూడా సెల్స్ అమ్మా. మోనోసైట్స్, న్యాచురల్ కిల్లర్, అలాగే PMNL, ఈ మూడు కూడా సెల్స్ ఏనా. ఈ మూడు కూడా ఏం చేస్తున్నాయంటే బ్లడ్ లో ఉంటున్నాయి. అలాగే మనకి మ్యాక్రోఫేజెస్, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఫాగోసైట్స్. ఎలా పనిచేస్తున్నాయి? ఫాగోసైట్ గా పనిచేస్తున్నాయి. అంటే ఫాగోసైట్ అంటే ఏంటి? పీసెస్ గా ఏదైనా కానీ ఒక యాంటీజన్ మనకి డిసీజ్ కాజ్ చేసే యాంటీజన్ కానీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే చంపేస్తుంది నాన్న. నెక్స్ట్ డెస్ట్రాయ్ ద మైక్రో ఆర్గానిజం, చంపేయడం. సో దాని ఫంక్షన్ ఏంటి అంటే సెల్యులార్ బ్యారియర్. ఈ సెల్స్ అనేవి అలా పనిచేస్తాయి. వీటిని కూడా ఇక ఎస్కేప్ అయ్యి వచ్చింది చాలా పవర్ఫుల్ యాంటీజన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సైటోకైన్ బ్యారియర్. సో సైటోకైన్ అండ్ బ్యారియర్ వచ్చేసరికి అమ్మా వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక సెల్ ఉంది, సెల్స్ అమ్మా, ఇవన్నీ సెల్సే. అయితే ఈ సెల్లులోన ఈ సెల్కి ఇన్ఫెక్ట్ అయ్యిందమ్మా. ఈ సెల్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏం ఇన్ఫెక్షన్ వచ్చింది? వైరస్. అర్థమైందా? వైరస్ అనేది ఎఫెక్ట్ అయింది. వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఇవేం చేస్తున్నాయి? నీకు ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ ప్రోటీన్స్ ని ఏమంటారు అంటే ఇంటర్ఫెరాన్స్ అంటారు. మరి ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తున్నాయి? ఏవైతే పక్కన ఉన్నాయో సెల్స్, ఆ సెల్స్ హెల్దీగా ఉన్నాయి కదా, వాటికి ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుంది చెప్పేది? ఇది వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ అన్నమాట. ఈ సెల్ ఏం చేస్తుందంటే ఇంటర్ఫెరాన్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఆ ఇంటర్ఫెరెన్స్ వల్ల రిమైనింగ్ ఉన్న సెల్స్ అన్ని కూడా సేఫ్ జోన్ లో ఇలాంటి వైరస్ వచ్చింది, దీని నుంచి ఎస్కేప్ అవ్వండి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల రిమైనింగ్ సెల్స్ అన్ని కూడా సేఫ్. అంటే మనకి ఎవరైనా కానీ దొంగ కానీ ఎవరైనా వస్తే మనం ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తుంటా చూడండి పక్కన వాళ్ళకి. లేదు ఇంకా మీరు చేసే పనులు ఉంటాయి చూడండి, ఏదైనా ఒక మిస్టేక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ బయట నుంచి లేదు చదువుకోలేదు అనుకోండి, ఆ రోజు ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే మేడం వస్తున్నారా సార్ వస్తున్నారా అన్న ఫీలింగ్ లో ఉంది, సో ఎస్కేప్ అవుదాము, వరే గుర్తు చేయొద్దు అన్న ఫీలింగ్ లో ఉంటారు చూడు, అలాగే అనమాట. ఓకే, ఇవి కూడా ఏంటి అంటే కానీ మీరు గుర్తు చేయొద్దు అనేది మీవే, ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే నాన్న హెల్ప్ చేస్తుంది, మీరు ఎస్కేప్ అవ్వండి అనేసి. ఓకే, సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ అమ్మా. ఇన్నెట్ ఇమ్యూనిటీలో 4. నెక్స్ట్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనం యాంటీబాడీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో యాంటీబాడీ, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి యాక్టివ్ ప్యాసివ్, అంటే 1 by 1 కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఇంతవరకు అయితే నేను డిస్కస్ చేస్తాను.